Hi, I am Dr. Kondapalli Swami, DM Neurology, Consultant Neurologist in Ashwini Hospital, Ellareddipeta. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పేషెంట్స్ బాధపడుతున్న తలనొప్పి, దాంట్లో మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందాం. మైగ్రేన్ యొక్క టైప్స్ తెలుసుకుందామండి. దీంట్లో ఆరా అనే ఒక సిమ్టమ్ ఉంటుంది. సో మైగ్రేన్ హెడేక్ వితౌట్ ఆరా, విత్ ఆరా అని వస్తుంది. ఆరా అంటే తలనొప్పి వచ్చే ముందు, ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చే ముందు కొన్ని సూచనలు కల్పిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే కళ్ళ ముందు మెరుపులు కనిపించడం కానీ, చిన్న చిన్న డాట్స్, బ్లాక్ డాట్స్ కనిపించడం కానీ, వాటిని స్కోటోమాస్ అంటారు, అలా కనిపించడం కానీ, లేదంటే జిగ్జాగ్ లైన్స్ కనిపించడం కానీ జరుగుతుంటది. కొందరికి వెంటనే తిమ్మిరి పట్టినట్టు అనిపించడము, పారాస్థీషియాస్, మొద్దు వారినట్టు అనిపించడము జరుగుతూ ఉంటాయి. అది ఎక్కడంటే ఎస్పెషల్లీ హ్యాండ్, ఆర్మ్, షోల్డర్ కి అండ్ తల ఒక భాగం వైపు ఈ తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తూ ఉంటాయి. లేదంటే కొందరికి స్మెల్ తో కూడా కొంచెం డిఫరెంట్ స్మెల్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి లక్షణాలు వస్తున్నాయి అంటే నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్ వస్తుంది అని అర్థం. ఈ ఆరా, కొందరికి ఈ ఆరా లేకుండానే, ఇప్పుడు చెప్పిన ఈ ఆరా సిమ్టమ్స్ లేకుండా కూడా తలనొప్పి వస్తూ ఉంటది. మైగ్రేన్ హెడేక్ వితౌట్ ఆరా అంటే ఆరా లేకుండా వచ్చే మైగ్రేన్ హెడేకే ఎక్కువ శాతం మందికి వస్తుంటుంది. కొందరికి మెన్స్ట్రువల్ టైంలో, ఎస్పెషల్లీ ఫీమేల్స్ మెన్స్ట్రువల్స్ టైంలో ఎక్కువ శాతం ఈ తలనొప్పి ట్రిగర్ అవుతూ ఉంటది. సో దీన్ని మెన్స్ట్రువల్ ఇండ్యూస్డ్ మైగ్రేన్ హెడేక్ అంటారు. కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ వస్తూ ఉంటది. అది ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ లో, అంటే మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ కానీ, థర్డ్ ట్రైమిస్టర్ కానీ తలనొప్పి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ విషయంలో పెరగొచ్చు, 50% మందికి పెరగొచ్చు, 50% మందికి తగ్గొచ్చు. వస్తున్న లక్షణాలను, తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు తలనొప్పి కొంచెం తగ్గిన తర్వాత పేషెంట్ కి చాలా అనీజీనెస్ ఉంటుందండి, జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది, లేవలేకపోవడం, ఏ పని చేసుకోలేకపోవడం ఉంటుంది. సో హెడేక్ ముందు ఆరా వస్తుంది, తర్వాత హెడేక్ వస్తుంది, ఆ తర్వాత పోస్ట్ రూమ్ అంటే హెడేక్ తర్వాత చాలా నీరసంగా కూడా ఉంటుంది, ఏ పని చేసుకోలేకపోవడం జరుగుతుంది.